హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ $1,00,000 వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదా? ఎవరికి ఈ మినహాయింపు దక్కుతుంది? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికా రావాలి అంటే $1,00,000 వీసా ఫీజు చెల్లించాలి అనుకునే దానికి యుఎస్సిఐఎస్ వాళ్ళు క్లియర్గా ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఎవరికి మినహాయింపు ఉంటుంది ఈ $1,00,000 వీసా ఫీజు నుంచి, ఎవరికి మినహాయింపు ఉండదు, ఎవరు చెల్లించాలి, ఎవరు చెల్లించాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో మనకి ఇండియా నుంచి ఎవరైనా సరే అమెరికాకి రావాలి అని అంటే లీగల్గా 3 వీసాల మీద ఎక్కువగా వస్తూ ఉంటారండి. నేను టూరిస్టుల గురించి, టూరిస్ట్ వీసా మీద వచ్చే వాళ్ళ గురించి మాట్లాడటలేదండి. అమెరికాలో ఉండాలి, అమెరికాలో వర్క్ చేయాలి, అమెరికాలో చదువుకోవాలి అనుకునే వాళ్ళు లీగల్గా ఇండియా నుంచి వచ్చేది 3 వీసా కేటగిరీస్ కింద ఎక్కువగా. అందులో మొదటిది F1, రెండవది H1B, మూడవది L1. ఈ 3 వీసాల మీద మనకి ఇండియా నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారండి. ముందుగా మనం F1 వీసా గురించి మాట్లాడుకుందాం అండి. F1 వీసా మీద వచ్చేవాళ్ళు $1,00,000 వీసా ఫీజు చెల్లించాలి అంటే అవసరమే లేదండి. F1 వీసా మీద స్టూడెంట్స్ ఎవరైనా సరే అమెరికాకు వస్తే 2 ఇయర్స్ చదువుకుంటారు. ఆ తర్వాత స్టెమ్ స్టూడెంట్స్ అయితే 3 ఇయర్స్ ఓపీటీ మీద వర్క్ చేస్తారు. సో ఈ F1 ఓపీటీ మీద వర్క్ చేసేటప్పుడే వాళ్ళు H1Bకి అప్లై చేసుకుంటారు. సో H1B ఒకవేళ లాటరీలో వాళ్ళ అప్లికేషన్ పిక్ అయితే H1B ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి H1B మీద ఇక్కడ జాబ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు అమెరికాలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ $1,00,000 వీసా ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరమే లేదండి. ఇకపోతే F1 గురించి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఒకవేళ F1 ఓపీటీ నుంచి H1Bకి కన్వర్ట్ అయిన తర్వాత ఇండియాకి వెళ్ళి స్టాంపింగ్కి అప్లై చేస్తే కనుక అప్పుడు మళ్ళీ తిరిగి అమెరికాకు వచ్చేటప్పుడు ఈ $1,00,000 వీసా ఫీజు చెల్లించాలంటే అవసరమే లేదు. సో బేసిక్గా F1 స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాకు వచ్చి చదువుకొని ఆ తర్వాత H1Bకి కన్వర్ట్ అవుతారో వాళ్ళకి ఈ $1,00,000 వీసా ఫీజుకి ఎలాంటి సంబంధం లేదండి. F1 మీద ఎవరైనా అమెరికాకు వచ్చి ఎలాంటి $1,00,000 వీసా ఫీజు తోటి సంబంధం లేకుండా హ్యాపీగా చదువుకోవచ్చు. F1 వీసా మొత్తం ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది, ఎలాంటి మార్పులు లేవు. వాళ్ళు H1Bకి కన్వర్ట్ అయినా సరే F1 వాళ్ళు ఈ $1,00,000 వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్గానే ఉంటుంది. ఇప్పుడున్నది ఏదైతే ఉందో అదే ఉంటుంది వాళ్ళకి అప్లికబుల్. వీళ్ళకి ఈ $1,00,000 వీసా ఫీజుకి ఎలాంటి సంబంధం లేదు. ఇకపోతే రెండవది L1 వీసా. L1 వీసా అంటే కంపెనీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అండి. కాకపోతే లొకేషన్ మారుతుంది, ఇండియా టు USA అంతే, లొకేషన్ మారుతుంది, సేమ్ కంపెనీ కాబట్టి L1 వాళ్ళకి ఫస్ట్ నుంచి అసలు ఈ $1,00,000 వీసా ఫీజుకి అసలు సంబంధమే లేదండి. L1 వాళ్ళు ఎవరు ఈ $1,00,000 వీసా ఫీజు చెల్లించి అమెరికా రావాల్సిన అవసరం లేదు, అలా ప్రాసెస్ కూడా లేదనమాట. సో L1 వాళ్ళకి ఈ $1,00,000 వీసా ఫీజుకి అసలు సంబంధమే లేదు, వీళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇకపోతే మూడవది, ఎక్కువగా మన ఇండియన్స్ వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు అమెరికాకి వచ్చేది H1B వీసా మీద. ఈ H1B వీసాలో కొంతమందికి మినహాయింపు ఉంది, కొంతమంది మాత్రం ఖచ్చితంగా చెల్లించి తీరాల్సిందేనండి. ఫస్ట్ మినహాయింపు ఎవరికి ఉందో మాట్లాడుకుందాము. ఫస్ట్ది, ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో ఆల్రెడీ H1B వీసా మీద ఒకవేళ మీరు రెన్యూవల్స్కి అప్లై చేసినా, అమెండ్మెంట్స్కి అప్లై చేసినా, లేదా ఎక్స్టెన్షన్కి అప్లై చేసినా సరే మీరు ఈ $1,00,000 వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరమే లేదు. ఒకవేళ అమెరికాలో ఉంటూ మీరు ఒకవేళ ఇండియాకి వెళ్తే అక్కడ స్టాంపింగ్ అటెండ్ అయ్యి తిరిగి అమెరికాకి రావాలి అని అంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు $1,00,000 వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరమే లేదు. అంటే బేసిక్గా ఎవరైతే అమెరికాకి ఆల్రెడీ ఒకసారి వచ్చారో H1B వీసా మీద వాళ్ళకి ఈ $1,00,000 వీసా ఫీజుకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఇకపోతే రెండవది, H1B వీసా మీద ఫస్ట్ టైం ఇండియా నుంచి వస్తున్నా సరే వీళ్ళు కూడా $1,00,000 వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి. ఎవరు అని అంటే ఆల్రెడీ సెప్టెంబర్ 21కి మనకి ఈ నోట్ రిలీజ్ అయిందండి $1,00,000 వీసా ఫీజు అనేది. సో సెప్టెంబర్ 21 లోపు ఎవరైతే పిటిషన్కి అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళు $1,00,000 వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరమే లేదు. అంటే 2025 మార్చి 30న మనకి లాటరీ సిస్టమ్ అనేది క్లోజ్ అయింది. ఏప్రిల్ 1కి లాటరీలో అప్లికేషన్స్ అన్నీ పిక్ అయ్యి ఉంటాయండి. సో వాళ్ళు పిటిషన్స్ అన్నీ జూన్ 30 లోపు సబ్మిట్ చేస్తూ ఉంటారు. అలా సబ్మిట్ చేసే ప్రాసెస్లో ఎవరైతే సెప్టెంబర్
సెప్టెంబర్ 21 లోపు వాళ్ళ పిటిషన్ని సబ్మిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎవ్వరూ $1,00,000 వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు పిటిషన్ అప్రూవల్ అయ్యున్నా సరే మీరు $1,00,000 వీసా ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరమే లేదు. మరి ఎవరు చెల్లించాలి అని అంటే సెప్టెంబర్ 21 తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో H1B వీసాకి అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ $1,00,000 వీసా ఫీజు అయితే చెల్లించాలండి. కానీ దీనికి కూడా ఒక చిన్న మినహాయింపు ఉంది. ఎలా అంటే కంపెనీ దగ్గర నుంచి ఏ కంపెనీలు అయితే H1Bకి అప్లై చేసుకుంటున్నాయో ఆ కంపెనీస్ ఈ మినహాయింపు కావాలి మాకు అని చెప్పి యుఎస్ఏఎస్ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు, అడగొచ్చు. అడిగి దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అయితే పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు అంటే H1B వీసాకి అప్లై చేసేటప్పుడే వాళ్ళు ఆ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ $1,00,000 వీసా ఫీజు పే చేయాల్సి వస్తుందో వాళ్ళకి ఆల్రెడీ వెబ్సైట్ ఓపెన్ చేశారండి. అది కూడా ఒకేసారి మొత్తం అమౌంట్ $1,00,000 ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ పిటిషన్ రిజెక్ట్ అయినా వాళ్ళ H1B వీసా రిజెక్ట్ అయినా సరే తిరిగి ఆ $1,00,000 వీసా ఫీజుగా చెల్లించిన అమౌంట్ ఇవ్వబడదు. ఒక్కసారి మనం ఒకేసారి చెల్లించాలి $1,00,000. ఒకవేళ మీ పిటిషన్ కానీ మీ వీసా కానీ రిజెక్ట్ అయ్యింది అని అంటే ఆ $1,00,000 ఫీజు తిరిగి వెనక్కి రావు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇందులో ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అని అంటే సెప్టెంబర్ 21 తర్వాత అప్లై చేసినా సరే కంపెనీలు మినహాయింపు ఇవ్వమని అడగొచ్చు అనమాట. ఏ విధంగా అనంటే ఆ పర్టిక్యులర్ H1B ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో వాడు అమెరికాకి ఏ విధంగా ఉపయోగపడతాడు, అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు ఇంప్రూవ్ అవ్వడానికి ఒకటి. రెండవది ఆ పర్టికులర్ ఎంప్లాయీ స్కిల్ సెట్ అమెరికాలో ఎక్కడ వెతికినా మాకు దొరకటం లేదు, మాకు అస్సలు దొరకటం లేదు. ఇప్పుడున్న ప్రాసెస్ కూడా అదేనండి. కానీ అక్కడ క్లియర్గా కంపెనీ సైడ్ నుంచి అఫిషియల్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఇప్పటి వరకు ఇలా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి పర్టికులర్ కంపెనీ H1B పిటిషన్ ఏదైతే ఫైల్ చేసిందో ఆ కంపెనీ మాకు ఈ స్కిల్ సెట్ మీద మా H1B ఎంప్లాయీకి ఏదైతే స్కిల్ సెట్ ఉందో ఆ స్కిల్ సెట్ మీద మాకు అమెరికాలో ఎవ్వరు దొరకటం లేదు అని అఫిషియల్ డాక్యుమెంట్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడే H1B వీసాకి అప్లై చేసేటప్పుడే ఆ డాక్యుమెంట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ $1,00,000 వీసా ఫీజు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలా అటాచ్ చేస్తేనే వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మినహాయింపు రాలేదనుకోండి $1,00,000 వీసా ఫీజు కంపల్సరీ కట్టి తీరాల్సిందే. మినహాయింపు వస్తే కంపెనీకి మాకు ఈ స్కిల్ సెట్ తోటి అమెరికాలో ఎవడు దొరకట్లేదని ఒక అఫిషియల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి దాన్ని యుఎస్ఏఎస్ వాళ్ళు అప్రూవల్ ఇస్తే కనుక అప్పుడు $1,00,000 వీసా ఫీజు నుంచి మినహాయింపు పొందుతారనమాట. అప్పటి వరకు ఎవరైనా సరే $1,00,000 వీసా ఫీజు ఫస్ట్ టైం ఇండియా నుంచి అమెరికాకు వచ్చే వాళ్ళు పే చేయాల్సిందేనమాట. బేసిక్గా సింపుల్గా చెప్పాలి అని అంటే అండి, మనకి సెప్టెంబర్ 21 లోపు ఎవరైతే పిటిషన్ అప్రూవల్ పొందారో పిటిషన్ సబ్మిట్ చేసేసారో వాళ్ళు $1,00,000 వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నానండి, 2025 ఏప్రిల్లో ఎవరైతే లక్కీ డ్రాలో అప్లై చేసుకొని ఉన్నారో పిక్ అయ్యి ఉన్నాయో అప్లికేషన్స్ వాళ్ళు ఆల్రెడీ పిటిషన్స్ ఫైల్ చేసి ఉంటారు. పిటిషన్స్ ఆల్రెడీ సెప్టెంబర్ 21 లోపు ఫైల్ చేశారు అని అంటే కనుక వాళ్ళు $1,00,000 వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, అప్రూవల్ వచ్చిన. కానీ మనకి స్టిల్ అమెరికా రావాలి అనుకుంటే కంపెనీ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలండి. కంపెనీ సైడ్ నుంచి మినహాయింపు అనేది పొందాలి యుఎస్ఏఎస్ వాళ్ళ దగ్గర నుంచి కంపెనీలు. అలా పొందాలి అని అంటే కంపెనీ క్లియర్గా అఫిషియల్గా ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. ఏంటి అంటే మాకు H1B ఎంప్లాయీ మేము పంపించాలి అనుకుంటున్న H1B ఎంప్లాయీకి ఎలాంటి స్కిల్ సెట్ ఉన్నాయో ఆ స్కిల్ సెట్ మీద మాకు అమెరికాలో ఎక్కడ వెతికినా సరే మాకు మనిషి దొరకటం లేదు, ఎంప్లాయీస్ దొరకటం లేదు ఆ స్కిల్ సెట్ మీద అని క్లియర్గా మెన్షన్ చేస్తూ అఫిషియల్ డాక్యుమెంట్ యుఎస్సిఎస్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసినాక యుఎస్సిఎస్ వాళ్ళు అప్రూవల్ ఇస్తే వాళ్ళు $1,00,000 వీసా ఫీజు కట్టాల్సిన అవసరం లేదనమాట. ఇది యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం ఇంపార్టెంట్ స్కిల్ సెట్ హై స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. $1,00,000 వీసా ఫీజు కట్టే పని లేకుండా హ్యాపీగా H1B వీసా మీద అమెరికా రావచ్చు. కానీ నార్మల్ స్కిల్ సెట్ జనరల్ స్కిల్ సెట్ అయితే మాత్రం
ఇంపాసిబుల్ అండి అమెరికాకి రావడం $1,00,000 కట్టకుండా. మనమే కట్టుకోవడానికి కూడా ఇక్కడ ఒక చిన్న లిటికేషన్, ₹1,00,00,000 మన దగ్గర ఉండవు. ఒకవేళ ఉన్న ₹1,00,00,000 కట్టి మనం అమెరికా రావాలి అనుకోము ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. రెండవది, మనం ఒకవేళ కట్టి రావాలి అనుకున్నా సరే, మన వీసా రిజెక్ట్ అయినా, మన పిటిషన్ రిజెక్ట్ అయినా సరే ఆ $1,00,000 వెనక్కి రావండి. కాబట్టి కంపెనీలు కూడా కొంచెం ఆలోచిస్తాయి, ఎవరిని H1B వీసా మీద మనం మినహాయింపు తీసుకోవాలి, ఎవరిని పంపించుకోవాలి అనే దానికి కూడా కంపెనీలు ఆలోచిస్తాయి. ఒకవేళ ఆ స్కిల్ సెట్ జనరల్ స్కిల్ సెట్ అయిందనుకోండి, ఆ వీసా రిజెక్ట్ అయిందనుకోండి, లేదంటే ఆ పిటిషన్ రిజెక్ట్ అయిందనుకోండి, ఆ $1,00,000 అనేవి ఇంక వాళ్ళకి జీవితంలో వెనక్కి రావన్నమాట. సో కంపెనీలు ఆబ్వియస్గా కొంచెం తగ్గించే అవకాశం ఉంది. బట్ హైలీ స్కిల్డ్ పీపుల్, రేర్ స్కిల్స్ ఉండే వాళ్ళకి మాత్రం ఇది ఒక రకంగా చెప్పాలంటే అడ్వాంటేజే అవుతుందండి. సో ఇదండి మనకి ఎవరికి ఈ $1,00,000 వీసా ఫీజు నుంచి మినహాయింపు ఉంది, ఎవరికి లేదు అనేది. సో F1 వాళ్ళకి అసలు సంబంధమే లేదు, L1 వాళ్ళకి సంబంధం లేదు, H1B వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ అమెరికాలో ఉంటున్నారో లేదా ఆల్రెడీ అమెరికాకు వచ్చున్నారో వాళ్ళకి సంబంధం లేదు. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి మాత్రం కొంతవరకు మినహాయింపులు ఉన్నాయి. అది కూడా కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మినహాయింపు. ఇయర్కి అయితే రావచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్స్ అన్నీ, పిటిషన్స్ అన్నీ ఫైల్ చేసుకొని ఉంటారు, అప్రూవల్ కూడా వస్తాయి. నాకు తెలిసి అక్టోబర్ 1 నుంచి అందరికీ అప్రూవల్స్ కూడా వచ్చి ఉంటాయండి, స్లోగా వస్తూ ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి అప్రూవల్స్ వస్తూ ఉంటాయి అనమాట, పిటిషన్ అప్రూవల్ కూడా. సో సెప్టెంబర్ 21 లోపు ఎవరైతే క్లియర్ అయిందో, H1B వీసాకి ఆల్రెడీ అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ సంవత్సరానికి సేఫ్ అండి. వాళ్ళు హ్యాపీగా అమెరికాకి $1,00,000 వీసా ఫీజు కట్టకుండా వచ్చేసేయచ్చు. కాకపోతే ఇది నెక్స్ట్ ఇయర్కి ఎఫెక్ట్ అవుతుంది, ఈ ఇయర్కి పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు, కానీ నెక్స్ట్ ఇయర్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఆల్రెడీ H1B వీసా చేతిలో ఉండి ఇండియాలో ఉండే వాళ్ళు ఉంటారు, చిన్నగా వెళ్దాంలే తర్వాత వెళ్దాంలే అని లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ నుంచి వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా రావచ్చు ఈ $1,00,000 వీసా ఫీజు కట్టకుండా. కేవలం ఫస్ట్ టైం H1B మీద అమెరికాకి రావాలనుకునే వాళ్ళు, అది కూడా పిటిషన్ సెప్టెంబర్ 21 లోపు పిటిషన్ ఫైల్ చేయని వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుందండి. కంపెనీ సైడ్ నుంచి ఆ మినహాయింపు కూడా తీసుకుంటే కనుక యూఎస్ఏస్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు $1,00,000 వీసా ఫీజు కట్టకుండా అమెరికాకి రావచ్చు అనమాట. ఇది క్లియర్గా యూఎస్ఏస్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.